సినిమా చూసి బాగుందని చెప్పేవాళ్ళు, అసలు వీళ్ళేం సినిమా చూసి వీళ్ళ గురించి చెప్దాం అనుకునే వాళ్ళు 2 రకాల ఉన్నారు. వీళ్ళిద్దరికి ఎలా ఉంటుందో మరి చూద్దాం. ఇప్పుడు ప్రభు గారు మాట్లాడతారు. సార్, నేను ముందుగా మాట్లాడటానికి ముందుకు రావడానికి కారణం ఏంటంటే, ఈ సినిమా ఎలా టేక్ ఆఫ్ అయింది, ఏం జరిగింది అనేటువంటిది ప్రాథమిక సమాచారం మీకు ఇవ్వటం కోసం ఐ హావ్ కమ్ ఫార్వర్డ్ టు టాక్. ఈ సినిమా రేవు అనేటువంటి సినిమా ముందుగా అనుకోని పరిస్థితులు, అంటే కొన్ని డెస్టినేషన్స్ అనేటువంటి ఎలా జరుగుతుంటాయి అనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను అనుకోకుండా గుంటూరులో మా అపార్ట్మెంట్ ఉంటే అక్కడికి వెళ్ళి సందర్భంలో ఆ పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఫ్రమ్ హీజ్ స్టేజ్ యాక్టర్ హరిబాబు గారు దగ్గరకు వచ్చి, సార్ నమస్తే సార్, మీరేంటి సార్ ఎలా వచ్చారన్నారు. మాది ఊరనే అన్నాను. సార్ మేము ఒక సినిమా చేసాం సార్, మీరు చూడండి సార్ అని చెప్పేసి ఆయన ఒక చిన్న షో రీల్ చూపించడం జరిగింది. ఒక 5 నిమిషాలు ఆ షో రీల్ చూసిన తర్వాత ఇట్ ఇస్ ఇంట్రెస్టింగ్, బాగుందండి, అంతా అయిపోయిన తర్వాత ఒకసారి కలవండి అని చెప్పాను. ఆ తర్వాత వాళ్ళు వచ్చి నన్ను కలవటం జరిగింది. కలిసిన తర్వాత సినిమా చాలా బాగుంది, దీన్ని ఎలా ప్రమోట్ చేయాలి, చిన్న కంప్యూటర్లో పెన్ డ్రైవ్ పెట్టుకుని కంప్యూటర్లో ఈ సినిమాను చూడటం జరిగింది. సినిమా చాలా బాగుంది. నాతో పాటు మా మిత్రుడు పర్వతనేని రాంబాబు కూడా చూసిన తర్వాత ఈ సినిమాని ఎలా ప్రమోట్ చేయొచ్చు, దీన్ని ఎలా మనం రిలీజ్ వరకు తీసుకెళ్లొచ్చు అనేటువంటి మేము మదన పడుతున్నటువంటి సమయంలో మాకు దొరికినటువంటి ఒక వండర్ఫుల్ ప్రొడ్యూసర్, ఏ టేస్టీ పర్సన్, ఒక ఎన్ఆర్ఐ మురళి గారు. ఐ రియల్లీ ఫీల్ వెరీ ప్రౌడ్. గివ్ ఎ బిగ్ క్లాప్ టు మురళి గారు. మురళి గారు ఎన్ఆర్ఐ, ఆయన యుఎస్ లో ఉంటారు. ఆయన కేవలం వెకేషన్ కోసం ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఆయన్ని కలిసి, సార్ ఇలా ఉంది మీరు చూస్తారా అంటే, వారి ఫ్రెండ్ నవీన్ గారు, పారుపల్లి నవీన్ గారు, వాళ్ళిద్దరు చూసి ఎస్ వీఆర్ గోయింగ్ టు అండర్టేక్ దిస్ ఫిలిం అంటే ప్లగ్ అండ్ ప్లే లాగా రెడీగా ఉన్నటువంటి ఒక సినిమా, దీన్ని రిలీజ్ చేయటం కావాల్సినటువంటి ఇదంతా మేము తీసుకొని ముందుకు జరగడం జరిగింది. ఈ విధంగా ఇకపోతే ఈ సినిమా ఏంటి అంత కంటెంట్ ఏమి, వేర్ యూ గాట్ ట్రిగ్గర్డ్ అని అడిగితే మాత్రం ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫిల్మ్ మేకింగ్ లో మేము ట్రిగ్గర్ అయ్యామని చెప్పచ్చు. ముఖ్యంగా ఉన్న లిమిటేషన్స్ లో ఒక సినిమాని ఎంత బాగా చేయొచ్చు, ఒక ఇమోషన్ ని ఫస్ట్ నుంచి ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ దాకా ఒక ఇమోషన్ ని ఎలా డ్రైవ్ చేయొచ్చు, ఆ గ్రిప్పింగ్ గా కంటెంట్ వెయిట్ అనేటువంటి దాన్ని ఎలా మెయింటైన్ చేయొచ్చు అనేటువంటి దానికి మా రేవు సినిమా ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ అంటే కోట్లు ఖర్చు పెట్టడం కాదు, ఉన్న బడ్జెట్ లో సినిమాని ఎంత కన్వీనియంట్ గా, ఎంత కంఫర్టబుల్ గా, ఎంత కన్విన్సింగ్ గా తీయచ్చు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. మరొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ, ద బొనాన్జా ఆఫ్ యాక్టర్స్. ఇది మేము కిక్ అయినటువంటిది. రియల్ వి గాట్ కిక్. ఒక్కొక్క ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఒక కొత్త డైరెక్టర్ హరినాథ్, హీఈస్ ద డైరెక్టర్, రిక్వెస్ట్ టు గివ్ ఎ బిగ్ క్లాప్ హరినాథ్ పులి. ఒక కొత్త ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఇంత సబ్స్టాన్షియల్ అవుట్పుట్ పర్ఫార్మెన్స్ తీసుకోవటం సాధ్యమా అనేటువంటి ఆశ్చర్యపోయే స్థాయిలో ఆర్టిస్టులు అందరి దగ్గర నుంచి తను పర్ఫార్మ్ తీసుకోవడం జరిగింది. మీ అందరికీ గుర్తుందంటే ట్రైలర్ లో కనిపించిన ఎల్బి శ్రీరామ్ గారు అనేటువంటి ఒక అక్వైంటెడ్ ఫేస్ తప్ప మరి ఇంక ఏ ముఖము కూడాను ఇక్కడ పరిచయం ఉన్నటువంటి ఫేస్ లేదు. కానీ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా గ్రేటెస్ట్ పర్ఫార్మెన్స్ తీసుకున్నాడు. అంటే స్క్రిప్ట్ మీద తనకి ఎంత ఎంత అథెంటిసిటీ ఉంటే చేయగలుగుతాడు అనేటువంటిది రియల్లీ. రేపు పొద్దున ఒకప్పుడు దాసరి నారాయణరావు గారు, కోటి రామకృష్ణ గారు ఇలాంటి ఆర్టిస్టులు, కొత్త ఆర్టిస్టులని తీసుకొచ్చి అద్భుతాలు సృష్టించి ఒక నటుల్ని ఏ విధంగా పరిచయం చేసి ద గేట్ వే ఆఫ్ న్యూ టాలెంట్ గా వాళ్ళు ఏ విధంగా చేశారు. రీసెంట్ గా బలగం అనే సినిమాతో దిల్ రాజు గారు ఎలాంటి ఒక ఆర్టిస్టుల వినోదాన్ని తీసుకొచ్చారు, ఆ విధంగా కొత్త ఆర్టిస్టులకి మా సినిమా రేవు ఒక అద్భుతమైనటువంటి గేట్ వే అవుతుందని చెప్పి నమ్ముతున్నా. దీస్ ఆర్ ద ట్రిగ్గర్డ్ పాయింట్స్ వీ గాట్. కాబట్టి ఈ సినిమాని టేకప్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి మహామహులు అందరూ కూడా అందరితోటి మాకు అద్భుతమైనటువంటి జర్నీ ఉంది. తెలుగు ఫిలిం జర్నలిజంలో, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సినిమా జర్నలిజం అనేటువంటిది, సినీ మీడియా అనేటువంటిది హ్యాండ్ ఇన్ హ్యాండ్ గా వెళ్తున్నాం. ఇండస్ట్రీలో ప్రతి పెద్దలతోటి కానీ అందరితో కూడాను వీఆర్ మెయింటైనింగ్ వెరీ కార్డియల్ రిలేషన్స్. ఇంతమంది ప్రముఖులు మమ్మల్ని అభినందించి ఆశీర్వదించడం కోసం వచ్చారు అంటే వీళ్ళందరితో మేము మెయింటైన్ చేస్తున్న రిలేషన్సే కాదు, మేము ద వే హౌ ద మీడియా అండ్ ద ఇండస్ట్రీ ఈజ్ గోయింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనేటువంటి దానికి ఇందరు ప్రముఖుల యొక్క ప్రజెన్సే మాకు గొప్ప బలంగా మేము భావిస్తున్నాము. కాబట్టి ఇచ్చేసిన ప్రముఖులందరికీ పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు